వార్ 2కి సంబంధించిన ఇన్సైడ్ రిపోర్ట్స్ అంటే మూవీ ఎలా ఉండబోతుంది. సో, ఇన్సైడ్ రిపోర్ట్స్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో, ఇన్సైడ్ రిపోర్ట్స్ అంటే ఏం లేదు. మూవీ రివ్యూ కాదు. సో, ఇది ఇన్సైడ్ రిపోర్ట్స్ అంటే చాలామంది అంటే మూవీ ఆల్రెడీ చూసేసిన వాళ్ళు. సో, అంటే డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఎవరైనా పెద్ద పెద్ద సో, మూవీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. సో, వాళ్ళకి ప్రివ్యూ చేసి చూపించడం జరుగుతుంది మూవీ. సో, అందులో కొంతమంది సో, వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. కొందరు అసలు చెప్పరు. సైలెంట్‌గా ఉంటారు. సో, వాళ్ళు చెప్పింది 100% నిజమైద్దా? సో, ఎవరెవరు ఏం చెప్పారు? సో, వాళ్ళ పేర్లు అవసరం లేదు మనకు. సో, వాళ్ళు చెప్పిన దాంట్లో అంటే ఆల్మోస్ట్ పాతయి వాళ్ళ ఆహ్, ముందు సినిమాలకి ఏం చెప్పారు? ఆ చెప్పినయన్ని నిజమైనయా కాదా? సో, అవన్నీ పరిశీలిస్తే వాళ్ళు చెప్పిన దానికి ఆల్మోస్ట్ 100% ఉంటది. అది వాళ్ళ ఒపీనియన్ మాత్రమే. అది 100% కరెక్ట్ అవుతదని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఒకళ్ళు రివ్యూ చెప్పినంత మాత్రాన అదే 100% ఎట్లా కాదు. వాళ్ళ ఒపీనియన్ కూడా అలాంటిదే. బట్ ఇది రివ్యూ కాదు. ఇది ఓన్లీ ఇన్సైడ్ రిపోర్ట్స్ అంటారు. అంటే మూవీ అసలు రిలీజ్ అవ్వక ముందుకే వాళ్ళు ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి. సో, వాళ్ళొక ఒపీనియన్ అంతే మూవీ ఎలా ఉన్నదని. అది 100% నిజమవుతదా లేదా అనేది సో, అది మన ఇష్టం. సో, నమ్మితే నమ్మొచ్చు లేకపోతే లేదు. బట్ అంటే నేను తీసుకున్న డాటా ప్రకారం ఇన్సైడ్ రిపోర్ట్స్ డాటా ప్రకారం ఎవరెవరేమంటుర్రో చెప్తా వాళ్ళ నేమ్స్ యూజ్ చేయకుండా. సో, 2 మెయిన్ కంపెనీస్ ఉన్నాయి. 2 మెయిన్ టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ ఎక్కువగా సో, చెప్తా ఉంటారు వాళ్ళు. ఇలాంటి రిపోర్ట్సు. సో, ఈ రిపోర్ట్స్‌లలో ఏముంది? సో, అని మాట్లాడుకున్నట్లయితే ఫస్టు యాక్చువల్లీ ఒక విషయం మాట్లాడుకోవాలి. నాగవంశి గారు ఏదైతే అన్నారో అంటే ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ఒక మాట అనడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఏంటిదంటే మీరు మీ బాధ్యత ఈ సినిమాను మీ మీ భుజాల మీద యేసుకొని నడిపించాలి. మీ బాధ్యత ఇది అనడం కరెక్ట్ కాదు. సినిమా బాగుంటే జూస్తారు. లేదంటే లేదు. సినిమా బాగుండేలా చూసుకోవడం మీ బాధ్యత. సినిమా ఆడేలా చూసుకోవడం అనేది వాళ్ళ చ అంటే వాడ వాళ్ళ వాళ్ళ జాబ్స్ మానుకొని, వాళ్ళన్నీ మానుకొని ఈ సినిమాని హిట్ చేయాలనేలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అండ్ నాగవంశి గారన్నది కరెక్ట్ కాదు. సో, దానికి సంబంధించిన పూల చొక్క వీడియో చూడడం జరిగింది ఇంతకుముందే. సో, పూల చొక్క నవీన్ నాయక్ మాట్లాడాడు. సో, మనకంటూ పనులుంటాయి. మనకంటూ వర్క్స్ ఉంటాయి. సో, మన మీద రుద్దడం సీ ఇదివరకే ఫ్యానిజం ఘోరంగా ఉంది. ఫ్యాన్స్ గురించి కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, ట్విట్టర్‌లోనే పెద్ద పెద్ద వార్‌లు జరుగుతా ఉంటాయి. అలాంటి పరిస్థితులలో మళ్ళీ రెచ్చగొట్టే విధంగా యో యన్ హిందీ నెట్ కన్నా హిందీ నెట్ కలెక్షన్స్ కన్నా మనదెక్కువుండాలి. అట్లా అంటే సో, వాళ్ళేం జేయమంటారు? అంటే సినిమా కోసం ఏమన్నా మొత్తం త్యాగాలు జేయమంటారా? మొత్తం సినిమాకే వెళ్లి కూర్చోమంటారా? అది గూడా కరెక్ట్ గాదు. సినిమా బాగుంది అని బాగుంది. నాకు తెలిసినంత వరకు బాగుంది. సో, నేను జూసిన వాడు చెప్తున్నా అని జెప్పి ఒపీనియన్ చెప్పడం వేరు. లేదంటే నాగవంశి గారు దాన్ని ప్రమోట్ జేయడానికి ఇక్కడ ఇది బాగుంది, అక్కడ అది బాగుంది. సో, ఇందులో ఈ సీన్స్ అని అంటే ఎలివేట్ చేయడం ఒక సిద్ధాంతం. అంతేగాని దాన్నేసి రుద్ది సో, ఎవరి ఫ్యాన్స్ అయినా ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ అయినా, ఏ ఫ్యాన్స్ అయినా గానీ సో, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకంటూ ఒక జాబ్ ఉంటది. వాళ్ళకంటూ ఒక పని జేసుకోవడానికి ఒక అది ఉండదు. సో, వాళ్ళ బిజీలో వాళ్ళుంటారు. అయినా గూడా వాళ్ళొచ్చి వాళ్ళ ఫ్యానిజం చూపించుకోవడానికి థియేటర్‌కొచ్చి సినిమా చూస్తారు. వాళ్ళ పైన ఇంకా రుద్దేలా మాట్లాడడం. సో, మా కలెక్షన్స్ కన్నా మీదెక్కువుండాలి. నార్త్ కన్నా సౌత్ ఎక్కువుండాలంటే సో, ఎవరు ఎక్కడికని పోతారో ఎక్కడికని జేస్తారు. సో, ఇది గూడా కరెక్ట్ గాదు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా వంశీ గారు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల. సో, అంటే మూవీకి హైప్ ఇయ్యాలనే తొందరలో ఏమో సో, ఆయన ఆటోమేటిక్‌గా మాటలు వదిలేస్తున్నారు. సరే అది విషయం పక్కన పెడదాం. అండ్ ఎన్టీఆర్ గారు అన్నట్లు సో, ఇక్కడ వీళ్ళు చెప్పిన రిపోర్ట్స్ అండ్ ఎన్టీఆర్ గారు అన్నయి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే, సో, ఇంతవరకు అంటే నేను చేసిన మూవీస్‌లో బాలీవుడ్‌లో నటిస్తున్న మూవీ ఇది. అండ్ మా బాలీవుడ్‌లో ఫస్ట్ మూవీ ఇది. సో, బాలీవుడ్ నన్ను మంచిగానే రిసీవ్ చేసుకుంది. అండ్ 'హృతిక్ రోషన్' గారు కూడా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. దాంతో పాటు ఎన్టీఆర్ గారు అన్న మాటేందంటే ఎన్టీఆర్ గారు అన్న మాటేందంటే, సో, ఇందులో మీరు చూడబోతున్నది చాలా చాలా అంటే మంచి మూవీ అని చెప్పడమే కాకుండా, ఈ 2 కాలర్లు ఎత్తారు. ఆయన ఒక కాలర్ ఎత్తేనే 'దేవర' ఆల్మోస్ట్ ఆహ్, అంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాకపోయినా, సో, కలెక్షన్స్ పరంగా రాబట్టింది. ఎంత క్రిటిసిజం అంటే 'దేవర' మూవీ దాన్నేమంటారు? అంటే సినిమా స్టోరీ బాలేదు. బట్ ఎన్టీఆర్ కష్టపడ్డ విధానం, ఎన్టీఆర్ పడ్డ దానికి 2 పాత్రలు అందులో డబుల్ యాక్షన్ చేసిండు కదా! ఆ 2 పాత్రలకు నటించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పి, సో, ఆల్మోస్ట్ కలెక్షన్స్ పరంగా మంచిగా ఆడింది. ఎక్కువ మంది దాన్ని ఎంత క్రిటిసైజ్ చేసినప్పటికీ ఆడింది 'దేవర'. అందుకే పార్ట్ 2 కూడా ఉంటదని కూడా కన్ఫర్మ్ చేసిండు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బ్రదర్. సో, దానికి సంబంధించి ఆయన అన్నాడు. సో, ఇది ఒకటెత్తడం కాదు 2 ఎత్తిండు. కాబట్టి అది బ్లాక్ బస్టర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ అన్నాడంటే అది 100% అట్‌లీస్ట్ 'దేవర' కన్నా ఎక్కువనే ఉంటది.
అని హోప్ అయితే ఉంది. ఎందుకంటే దేవరకు ఇట్లా అన్నాడు అంతే. దీనికి 2 కాలాలు ఎత్తిండు. ఆయన హృతిక్ రోషన్ కూడా దానికి ఎత్తడం జరిగింది. సో, పక్కపొన వచ్చి అండ్ హృతిక్ రోషన్ చెప్పిన మాట ఏంటంటే, నేను ఇంతవరకు వైఆర్ఎఫ్ అంటే స్పై యూనివర్స్‌లో వాళ్ళకి సంబంధించిన ఈ 'ధూమ్' గాని, 'ధూమ్ 2' గాని ఇవన్నీ ఈ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో, దీంట్లో ఇంతవరకు నేను చేసిన సినిమాలన్నిట్లల్లో ఈ సీక్వెల్ ఏదైతే ఉందో 'వార్ 2'కు సంబంధించిన సీక్వెల్ ఏదైతే ఉందో ద బెస్ట్. ద గ్రేటెస్ట్, బెస్ట్. యాక్చువల్లీ ఆయన అన్న వర్డ్స్ ఏందంటే ఎగ్జాక్ట్‌గా ఏమన్నారు? సిట్స్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ డన్ సో ఫార్. ఇంతవరకు చేసిన సినిమాల కన్నా ఇది టాప్‌లో టాప్‌లో కూర్చుంటదని చెప్పి ఆయన అనడం జరిగింది. సో, ఇవన్నీ హృతిక్ రోషన్ అన్న మాటలు, ఎన్టీఆర్ అన్న మాటలు. సో, వాళ్ళు హీరోలు కాబట్టి వాళ్ళు చెప్పిర్రని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ ఇన్సైడ్ రిపోర్ట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పర్ఫెక్ట్‌గా వాళ్ళు చెప్పిందేంటంటే, ఓహ్, ఇందులో ఒక అంటే డాన్స్ ఫేస్ ఆఫ్ ఏదైతే డాన్స్‌కి సంబంధించిన ఫేస్ ఆఫ్ ఏదైతే ఉందో ఒకళ్ళు చెప్పిన ఇన్సైడ్ రిపోర్ట్ ఇది. వాళ్ళిద్దరి మధ్యన డాన్స్‌కి సంబంధించిన ఏదైతే ఫేస్ ఆఫ్ ఉంటదో అది అల్టిమేట్ ఉంది. అది ఫ్యాన్స్ గానీ, సో, అండ్ నార్మల్ ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో మస్తు ఎంటర్‌టైన్‌మెంట్ అవుతారు. సో, అంటే కళ్ళకి చూడగా దాన్నేమంటారు, ట్రీట్ టు ద ఐస్ అని చెప్పి అనడం జరిగింది. అండ్ ఇంకొక దాంట్లో ఏం చెప్పిర్రంటే, పొటెన్షియల్ బ్లాక్ బస్టర్ అండ్ బిగ్ మనీ స్పిన్నర్ ఫర్ ద ఇండస్ట్రీ అని చెప్పిండు. పొటెన్షియల్ బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ రావడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్న మూవీ. అంతేకాకుండా మనీ స్పిన్నర్ అంటే బిగ్ మనీ స్పిన్నర్ ఫర్ ద ఇండస్ట్రీ. అంటే అప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ మేబీ టర్న్ కావచ్చు. సో, ఇప్పటికైతే ప్రతి ఇండస్ట్రీలో ఉన్న కలెక్షన్స్‌ను మించి ఆడుతదని వచ్చేలా మీనింగ్ వచ్చేలా ఉంది. అండ్ ఇంకొకటి ఏందంటే ఒక లీక్ కూడా ఉంది. బట్ ఆ లీక్ ఏందంటే వాళ్ళిద్దరూ చెప్తున్నా. బట్ ఇది ఇది ఉంటదో లేదో తెలీదు. బట్ నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకొని నా కామెంట్ చేసి పెట్టుకోండి ఎప్పుడన్నా. సో, ఇసొంటి నిజమేనే అనుకో, ఇన్సైడ్ రిపోర్ట్స్ నమ్మడానికి ఉంటది కాబట్టి వాళ్ళిద్దరూ బ్రదర్స్ అంట. ఎట్లా బ్రదర్సు? ఓన్ బ్రదర్సా? ఇంకో బ్రదరా? ఆ బ్రదరా? ఈ బ్రదర్ కాదు. ఇద్దరు హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఈ సినిమాలో బ్రదర్స్ అనే లీక్ అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి లాస్ట్‌గా ఈ సినిమా అయిపోయేటంలోనో లాస్ట్ ఎండింగ్‌లోనో బాబీ దేఓల్ గారి క్యామియో ఉంటదట. సో, అతను నెక్స్ట్ స్పై యూనివర్సిటీకి ఆయన యాడ్ ఆన్ అవుతారంట. సో, నెక్స్ట్ వార్ 3 గాని ఇంకా నెక్స్ట్ సంబంధించిన వాళ్ళ వైఆర్ఎఫ్ సంబంధించిన దానికి యాడ్ ఆన్ అవుతారంట. సో, అది కూడా ఉందని తెలుస్తుంది. సో, ఇందులో ఏది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో మనకు తెలీదు గానీ, బట్ ఓవరాల్‌గా సో, మూవీకి మాత్రం చాలా హైప్ ఇచ్చింది ఇది ఇన్సైడ్ రిపోర్ట్స్ అనేది. సో, మీరెలా ఫీల్ అవుతున్నారు? సో, ఇది పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పడమే కాకుండా, సో, అన్ని పాజిటివ్సే వస్తున్నాయి. అంటే వాళ్ళు చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్సైడ్ రిపోర్ట్స్. సో, మీరేమైనా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అండ్ మూవీ చూసిన తర్వాత మన ఛానల్‌లో రివ్యూ కూడా ఉంటది కాబట్టి, సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, సో, ఈ వీడియోని లైక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. థాంక్ యూ.